అలాగే నా పేరు మైత్రి అక్కడ మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఈ వీడియోలో మనం 2 కాంట్రవర్సీల గురించి మాట్లాడుకుందాం బిగ్ బాస్ రిలేటెడ్గా. సో ఇవి రెండు కూడా బాగా ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. సో అందుకే వాటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే తనూజ విషయంలో అంటే తనూజాకి రిలేటెడ్గా చాలా పాయింట్స్ వినబడుతూ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1 వచ్చి పిఆర్ స్టంట్స్. తనూజ పిఆర్ ఫుల్ ఆన్ స్వింగ్లో ఉంది. సో దే ఆర్ ఆన్ పీక్స్. అసలు తనూజ తుమ్మినా మా తనూజ తుమ్మిందిరో అని చెప్పి అట్లా చేసే టైప్ ఉంది. తనూజ తగ్గితే మా తనూజని తగ్గిస్తారా, మీ ఓటింగ్ తగ్గిస్తాంరా, అలాంటి స్టేజ్కి వెళ్ళారనమాట. సో అంటే ఆ కైండ్ ఆఫ్ పిఆర్ స్టంట్స్ అయితే ఉన్నాయని చెప్పి బయట టాక్ అయితే చాలా గట్టిగా వినబడుతుంది. ఒకటి. రెండోది వచ్చి ఆడింది లేదు, ఏవొచ్చు లేదు, ఊరికే నోరేసుకొని పడిపోవడం తప్ప ఏమీ లేదు ఆ క్యాండిడేట్లో. అయినా కూడా కొంతమంది టెట్టేటేం 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 అని చెప్పి భజన చేస్తున్నారు తనూజాకి అని చెప్పి ఒక ఒక వర్గం ప్రజల అభిప్రాయం అయితే ఉంది. మరి ఆ వర్గం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే తర్వాత మూడోది ఏంటి అంటే ఈ తనూజాని బిగ్ బాస్ టీం సపోర్ట్ చేస్తోంది. బిగ్ బాస్ టీమే తనూజాని గెలిపించాలనుకుంటోంది. బిగ్ బాస్ టీమే, స్టార్మా టీమే తనూజాకి పిఆర్లా పనిచేస్తోంది. అస్తమాను లేపి 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 వదులుతున్నారు సోషల్ మీడియాలో. సో దట్ తనకి ఓటింగ్ బాగా పడుతుంది, తనే గెలుస్తుంది, వాళ్ళు అనుకున్నట్టుగా తనూజ విన్నర్ అవుతుంది అనే పాయింట్ వాళ్ళకు ఉందని చెప్పి ఒకటైతే గట్టిగా నడుస్తుంది. సో ఇది తనూజ చుట్టూ ఉన్న 3 పాయింట్లు. ఈ 3 మర్చిపోతానేమో డౌట్ నాకు, మళ్ళీ సెపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకునే టైంకి, అది వేరే విషయం. తర్వాత రెండో కాంట్రవర్సీ ఏందయ్యా అంటే అవును రెండోది ఏంటి, ఈ గ్యాప్లో మర్చిపోయాను నేను. ఏ మైండ్లో టాపిక్లు ఎక్కువైపోతే ఇదే వచ్చిన బాధ. ఇందాకే ఇంకో ఛానల్లో ఆ కర్నూలులో బస్సు యాక్సిడెంట్ అయింది కదా, దాని గురించి వీడియో చేశాను. ఇప్పుడు ఇది చేస్తున్నానా. సో ఈ గ్యాప్లో ఇంకోసం 2 గుర్తొచ్చింది. తెలుగు వర్సెస్ కన్నడ లాస్ట్ ఇయర్ మనం మొదలెట్టింది. సో ఈసారి మళ్ళీ రాజుకుంది. ఈసారి నేను మొదలెట్టలేదు, బట్ నేను కొంచెం ఏమంటారు దాన్ని, అగ్గి మీద గుగ్గిలం వేస్తా కొంచెం. సో ఆల్రెడీ రాజుకుంది కాబట్టి సో నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. బట్ అది ఎండ్ ఆఫ్ ది డే అది వర్కౌట్ కాదు. అది ఎండ్ ఆఫ్ ది డే అది వర్కౌట్ కానే కాదు. కన్నడ కంటెస్టెంట్లే గెలుస్తారు, మనం అని చూస్తూ కూర్చోవాలి అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు అక్కడ. సో అఫ్ కోర్స్ దానికి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. సో వీల్ డిస్కస్ అబౌట్ దట్. మనం అది కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ తనూజ పంచాయతీ మాట్లాడుకుందాం. సో తనూజ పంచాయతీ విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే తనూజ పిఆర్. అది నిజమే, తనూజ పిఆర్ అయితే నాకు చాలా యాక్టివ్గా కనబడుతోంది. అండ్ నిజంగానే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గానే అటు కామెంట్ సెక్షన్లో కానీ లేదంటే వేరే విషయాల్లో కానీ కొంచెం గట్టిగానే చాలా యాక్టివ్గా ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ తనూజాకి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఫ్యాన్ బేస్ 0 అసలు, మొత్తం పిఆర్ స్టంట్లే అని నేను అన్నాను. ఆవిడకి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. బట్ మోర్ దాన్ ఫ్యాన్ బేస్ ఏది ఎక్కువ మన కళ్ళకి కనబడుతుందంటే పిఆర్. ఆ ఫ్యాన్ బేస్ సైలెంట్గా తన పని తాను చేసుకుంటూ వాళ్ళు ఏదో ఓట్లు వేసుకుంటారు, అది మనకు కనబడదు. బట్ ఈ పిఆర్ స్టంట్లు అనేవి మనకి బయటికి ఎక్కువ కనబడుతుంటాయి, అంతే అంతే అట్లా అనమాట, అంతకుమించి ఇంకేమీ లేదు. సో దానివల్ల మనకి ఫ్యాన్ బేస్ కంటే పిఆర్ఏ ఎక్కువ ఉంది అనిపిస్తుంటుంది, కానీ లేదు, నిజంగా కాదు. తనూజాకి ఓట్ బ్యాంక్ అంటే ఫ్యాన్ బేస్ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువే ఉంది. అట్లాగే పిఆర్ థింగ్ కూడా ఉంది, గట్టిగానే ఉంది. ఓకే, నైస్, ఫైన్ అండ్ గుడ్. ఓకే, సో పిఆర్ స్టంట్ల పరంగా అంటారా, మరి అది పెద్ద పిఆర్ని పెట్టుకున్నారు. ఓకే, రెండోది తనూజ ఆడినా ఆడకపోయినా కొంతమంది తనూజ భజన చేస్తున్నారు, కొంతమంది రివ్యూవర్స్ అనే పాయింట్ ఉంది. పేర్లు నేను తీయను, మీకు ఒకవేళ ఏమైనా ఐడియా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీలైతే అవును చెప్పడం మర్చిపోయినా, అందరూ ఈ మధ్యకాలంలో ఎక్కువ వ్యూస్ వచ్చేటోళ్ళు కూడా లైకులు కొట్టమని ముందే చెప్తున్నారు కదా, నేను చెప్పకపోతే ఎట్లా. సో లైక్ కొట్టండి అందరూ కూడా. మనకి ఎలాగ ఎక్కువ రావులేండి, ఈ వీడియో మహా అయితే బొంగు మహా అయితే 10,000 కూడా చూడరు. బట్ ఏమో ఎక్కువ మంది లైకులు కొట్టి ఆ హైప్ ఇస్తే ఏమైనా వెళ్తుందేమో తెలియదు. హైప్ వల్ల వెళ్తుందని నేను అనుకోవట్లేదులేండి, ఏమో మీరు కొట్టి చూడండి, ఎందుకైనా మంచిది. ఒక 10 లైకులు కొట్టి చూడండి, అంటే 10 లైక్ 10 కాదు, ఒక్కొక్కరు ఒక్కో లైక్ కొట్టి చూడండి. లైక్ కొట్టినోడు మళ్ళీ కొట్టకండి, పోతుంది. సో అట్లా
ఇవైతే ఉన్నాయి కదా. సో ఇంక మాట్లాడుకుందాం. సో నాకేంటంటే నిజంగానే లేపుతున్నారు అంటే ఇప్పుడు అది ఎలా ఉంటుందంటే అబ్బా అదొక స్ట్రాటజీ, అది కంప్లీట్గా అది యూట్యూబర్ స్ట్రాటజీ. అది అందులో తప్పు లేదు, నేను అది తప్పు అని కూడా నేను అనట్లేదు. వాళ్ళు వ్యూస్ కోసం వాళ్ళు ఏవో చేసుకుంటారు. బట్ దానివల్ల ఏంటంటే వేరే కంటెస్టెంట్లు బలవుతున్నారు అనే పాయింట్ ఉంది. మరి అది జెన్యున్లీ వ్యాలిడ్ పాయింట్ కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అంతే. సో అది ఇక్కడ ఉన్న ప్రాబ్లం. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్కేస్ వాళ్ళు అంటారు ఇప్పుడు మేరే మేము తప్పులు కూడా చెప్తున్నాం కదా అంటారు. ఎస్ తప్పులు చెప్తారు. ఇప్పుడు నేను ఏమంటానంటే ఒక పర్సన్ బాగా ఆడినప్పుడు వావ్ అనకొండ అంటారు. అదే ఒక పర్సన్ మిస్టేక్ చేసినప్పుడు దాన్ని మణికొండ రేంజ్లో కూడా చూపించరు. ఇప్పుడు బాగా ఆడినప్పుడు ఎవరెస్ట్ రేంజ్లో ఎత్తేసినప్పుడు, బాగా ఆడనప్పుడు లేదంటే ఏదైనా పెద్ద వరస్ట్ మిస్టేక్ ఏదైనా చేసినప్పుడు పాతాళానికి వేసి తొక్కాలి. ఆ లెవెల్లో మాట్లాడాలి. నేను అనేది అది. ఇవి రెండూ ఉండవు, ఏదో ఒకటే ఉంటుంది. అయితే ఇటు ఉంటుంది లేదా ఇటు ఉంటుంది, అట్లా అనమాట. సో కొంతమంది ఇటు ఉంటారు, కొంతమంది అటు ఉంటారు. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే మాత్రం ఎదుగుతున్నారు. సో తప్పు చేసినప్పుడు ఏం చేస్తున్నారంటే జస్ట్ అట్లా కొంచెం లైట్గా తిట్టి అట్లా కరెక్ట్ కాదు, అట్లా చెప్పడం తప్పు, అలా చేయడం ఎలా చేస్తారు అసలు, అది కరెక్ట్ కాదు కదా, ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి దే లెండ్ అంతే. ఆడినప్పుడు మాత్రం ఆహా వచ్చిందండి ఆటగత్య అని చెప్పి అట్లాగా ఎలివేషన్లు ఉంటాయి. మనమేమో ఇక్కడ వాళ్ళు వచ్చిందండి ఆటగత్య అంటుంటే మనకేమో వచ్చిందండి వయ్యారి అని అనిపిస్తుంటుంది మనకి. సరే ఎనీహో దట్స్ అ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎండ్ ఆఫ్ ద డే అది పాయింట్ ఆఫ్ వ్యూస్ కూడా కాదు. ఇప్పుడు బేసిక్గా ఇది నా ఒపీనియన్, ఇది మీ ఒపీనియన్ అని చెప్పి సమర్థించుకుంటారు కానీ బట్ నో, ఇక్కడ ఒపీనియన్స్ మ్యాటర్ కాదు, ఇక్కడ పీపుల్ ఒపీనియనే మ్యాటర్. అంటే ఇండివిజువల్ ఒపీనియన్స్ మ్యాటర్ కాదు యూట్యూబర్లకి, రివ్యూవర్లకి. పీపుల్ ఒపీనియనే మ్యాటర్. పీపుల్ బేసిక్గా తనూజాకి కళ్యాణ్కి వీళ్ళిద్దరి పేర్లు తమ్నేల మీద పెట్టి వీళ్ళిద్దరి గురించి వీడియో చేస్తే ఎక్కువ చూస్తున్నారు, ఎక్కువ చేస్తున్నారు, అంతే సింపుల్. వైస్ వెర్సా, యథా రాజా తదా ప్రజ అన్నట్టు యథా ప్రజ తదా రాజా, యథా ఆడియన్స్ తదా యూట్యూబర్, అంతే కదా. ఇప్పుడు అది నేను కంప్లీట్గా రాంగ్ అని నేను అన్ను. బట్ అలా జరుగుతుండడం వల్ల కొంతమంది ఎఫెక్ట్ అవుతున్నారా అంటే అవుతున్నారు. ఎస్, సమ్ కంటెస్టెంట్స్ ఆర్ ఎఫెక్టింగ్, అంతే. అదొకటైతే చెప్తా. ఇప్పుడు ఎస్పెషల్లీ ఇప్పుడు ఎమాన్యుల్ లాంటి వాళ్ళు కానీ లేదంటే అక్కడ ఇంకా బాగా ఆడుతున్న వారు ఎవరున్నారు, సంజన కూడా అంతే. ఇప్పుడు సంజన కూడా ఇప్పుడు ఒకానొక టైంలో తను చేసే మిస్టేక్లు ఏవైతే ఉంటాయో వాటిని ఎట్లయితే హైలైట్ చేస్తారో అట్లాగే పాజిటివ్లు హైలైట్ అవుతాయి అంటే సంజన అవ్వవు మళ్ళీ. ఎందుకంటే తనకు అంత స్ట్రాంగ్ పిఆర్ లేదు. బేసిక్గా సంజన పిఆర్ అంటే చాలామందికి నచ్చదు కూడా. ఉన్న చిన్న పిఆర్ ఏదైతుందో అది కూడా చాలామందికి నచ్చదు. ఎందుకనేది ఏమోలేండి, ఎందుకనేది మనకేం తెలుసులేండి కానీ. సో అదే అంటున్నా కదా. సో ఓవరాల్గా ఇక్కడ పాయింట్ ఏంటి అంటే అది యూట్యూబర్లు ఎందుకు అలా చేస్తారంటే ఆడియన్స్ అలా ఉన్నారు కాబట్టి. ఇప్పుడు సీజన్ 5లో ముందంతా షణ్ముఖ్ గురించి మాట్లాడేవారు. షణ్ముఖ్ బాగా పాపులారిటీ కాబట్టి సన్నీ విన్నర్ అవుతున్నాడు అనే స్టేజ్కి వచ్చేసరికి సన్నీ కోసం మాట్లాడడం మొదలెట్టారు. అందరూ అదే చేశారు. సీజన్ 7 మొదటి నుంచే ఒకటే ఫ్లోలో వెళ్ళింది. అటు పల్లవి ప్రశాంత్, శివాజీ గారు, స్పై అటే వెళ్ళింది. అలాగే చేశారు అందరూ కూడా. ఇక సీజన్ 8 అంటారా, అది ఉండేదేలే, అదొక స్క్రాప్ సీజన్ ఇది. ఈ సీజన్ కొంచెం రేటింగ్స్ బాగానే వస్తున్నాయి యాక్చువల్లీ. ఇది సీజన్ ఈజ్ గోయింగ్ టు బి హిట్. అంటే మరీ సీజన్ 7 అంత హిట్ కాదు కానీ బట్ నైస్, గుడ్, బాగానే వచ్చింది. చాలా ఆ మాత్రం చాలు. వాళ్ళకి ఆ రేటింగ్లు చాలా గ్రేట్ అని వాళ్ళే ఫీల్ అవుతుంటారు. అలాంటి కైండ్ ఆఫ్ రేటింగ్స్ వస్తున్నాయి. సో నిజంగా చాలా బెస్ట్ థింగ్. సీజన్ 8తో కంపేర్ చేసుకున్నా, సీజన్ 6తో కంపేర్ చేసుకున్నా కూడా చాలా బెటర్ రేటింగ్స్ ఉన్నాయి. సో దే ఆర్ హ్యాపీ ఆ రేటింగ్స్తో అయితే మాత్రం. సో ఉంది, మన అలా ఉంది. యూట్యూబర్లు అయితే చేస్తున్నారు. సో మరి ఇది తప్పే నన్ను అడిగితే. సో ఒకటి. రెండోది ఇక మూడోది ఏందయ్యా అంటే స్టార్మా తనూజాకి పిఆర్లా ఎందుకు చేస్తోంది అంటే దేర్ ఈస్ ఎ రీజన్ ఫర్ దట్. నేను ఆల్రెడీ నిన్న శ్రీజ వీడియో మొన్న శ్రీజ వీడియోలో కూడా చెప్పా. ఏమని, శ్రీజ నిన్నే అనుకుంటుంది. శ్రీజ వీడియోలో ఏం చెప్పాయంటే తనూజాని కానీ కళ్యాణ్ని కానీ వాళ్ళు విన్నర్ చేయాలనుకుంటున్నారు. ఎందుకు అంటే తనూజ విన్నర్ అయితే లేడీ విన్నర్ అవుతుంది ఫస్ట్ మెయిన్ సీజన్స్లో. బిందు ఓటీటీ కదా. సో మెయిన్ సీజన్స్లో ఒక లేడీ విన్నర్ అవుతుంది. సో అందుకని తనూజ అనుకుంటున్నారు. ఒకవేళ కళ్యాణ్ కనుక విన్నర్ అయినట్టయితే ఒక కామనర్స్ అనే కాన్సెప్ట్ పెట్టారు కదా. సో కామనర్ విన్నర్ అయినట్టు అవుతుంది కదా అనే ఆస్పెక్ట్ అయితే ఉంది. రైట్.
సో ఈ రెండిట్లో ఏది జరిగినా పర్లేదు అన్నట్టు ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి మిగతా ఎవరు విన్నర్ అయినా సరే వాళ్ళకి నచ్చదు. దట్ ఈస్ ఫర్ షూర్. బట్ టాప్ 3 అయితే మనకి ఇంకా ఆల్మోస్ట్ కన్ఫర్మ్. తనూజానే విన్నర్ అవుతది. కళ్యాణే రన్నర్ అవుతాడు. ఇమాన్యుల్ టాప్ 3 ఉంటాడు. ఇంతే ఉంటది. ఇంకా ఆ తర్వాత లేదు ఇంక. ఓకే. ఇవాళ ప్రోమో కూడా చూసారు. ఆవిడ నటనకి సోషల్ మీడియా ఆడియన్స్ సీరియల్ నటన మొదలెట్టిందని చెప్పి అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్‌లో గానీ, టీవీ ఆడియన్స్ నిజంగా పడిపోతారు. తనూజ నిజంగా పడిపోయింది అనుకుని వాళ్ళు పడిపోతారు ఆవిడ యాక్టింగ్‌కి. అది జరుగుతది అట్లా. అంటే ఆడ ఆడ అదే కళ్ళు తిరిగి పడిపోయింది దానికి. యాక్టింగ్ అనుకుంటున్నారు వీళ్ళు అనేసి నేను అనను. కాదు. ఏమో ఆవిడ జెన్యూన్‌గా పడిపోయిందేమో మనకు తెలీదు కదా! సో, అయితే ఆహ్, టాస్క్ అంతా ఓడిపోయిన తర్వాత పడిపోవడం అనేది హైలైట్ యాక్చువల్‌గా. సరే. కళ్యాణ్ విషయానికొస్తే కళ్యాణ్‌ని వాళ్ళు పెద్దగా ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే కళ్యాణ్‌తో పెద్ద ఉపయోగం లేదు వీళ్ళకి స్టార్ మా టీమ్‌కి. కళ్యాణ్ ఈస్ నాట్ ఎన్ ఎంటర్‌టైనర్. కళ్యాణ్ రేపొద్దున్న ఆదివారం 'స్టార్ మా పరివారం' ఎపిసోడ్‌లోకి వచ్చి నా చోరే నా చోరే ఎవడే గజ దొంగ అంటూ డాన్స్‌లెయడు. అది అవ్వని పని. సో, అందుకని వాళ్ళకి కళ్యాణ్ అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకుంటది? వాళ్ళు ఇమాన్యుల్ వాడుకుంటారు. తనూజని డాన్సులకి, వాటికి, ఈవెంట్‌లకి వాటికి పిలుచుకుంటారు. గెస్ట్ కింద పిలుచుకుంటారు. అట్లా నడుస్తా ఉంటది. ఈసారి ఇంకోటేదో మందారం పేరు పెట్టి ఏదో సీరియల్ తీస్తారు. హ్మ్. అది. పచ్చడి మందారంనో ఏదో సంథింగ్ ముద్ద మందారం లాగా ఈసారి ఇంకోటేదో పెడతారు. ఏదో చేస్తారు. పచ్చడి మెతుకుల మందారం ఇట్లా సంథింగ్. గోరుముద్ద మందారం ఇట్లా. వెన్న ముద్ద మందారం. సర్లేండి. అయితే అలా ఉంటది కదా! అది వాళ్ళకేంటంటే వాళ్ళు స్టార్మా తనూజ పీఆర్‌లా చేస్తున్నారు అంటే వాళ్ళ మైండ్‌లో ఈ ఇంటెన్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు. మరిగ తప్పే అది. మనం ఏం చేస్తాం? ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఏమనుకుంటారబ్బా! ఈళ్ళు ఈ సీజన్ చూసిన తర్వాత ఈ సంగతి మర్చిపోతారు. తర్వాత మళ్ళీ మనతో ఉండేదంతా తనూజ ఫ్యాన్సే. అమర్‌దీప్‌ని తిట్టారు. ఇప్పుడు అమర్‌దీప్ ఫ్యాన్సే ఉన్నారు. అమర్‌దీప్ వచ్చాడంటే "అన్నా అమరన్నా" అంటున్నారు. సీజన్ 7 టైమ్‌లో అమర్‌ని బండబూతులు తిట్టారు. అంతే ఉంటది. ఏం చెప్తాం? సో, అట్లా అనమాట. సో, దేర్ ఈస్ దిస్ పాయింట్ కాబట్టి వాళ్ళ మైండ్‌లో కూడా అవన్నీ లాజికల్‌గా ఆలోచిస్తారు. ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. మనలాగా ఎమోషనల్‌గా ఆలోచించరు వాళ్ళు. వాళ్ళెందుకు ఆలోచిస్తారు? వాళ్ళకేం అవసరం? సో, అట్లాగా దానివల్ల వాళ్ళకేంటంటే తనూజ మైండ్‌లో ఉంది. అందుకే చేస్తున్నారట్లా. అది. దట్ ఈస్ ఫర్ ష్యూర్. ఓకే. ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్. కన్నడ వర్సెస్ తెలుగు. దీనికి ప్రాబ్లమ్ చెప్తున్నాను కదబ్బా! మన సీరియల్స్‌లో ఉంది ప్రాబ్లము. మన సీరియల్స్‌లోనే కన్నడ ఆర్టిస్టులు ఎక్కువున్నారు. వాళ్ళెందుకు ఎక్కువున్నారంటే ఫస్ట్ కన్నడ డైరెక్టర్‌లొస్తున్నారు. కన్నడ డైరెక్టర్‌లొస్తున్నారు అండ్ వాళ్ళొచ్చి స్టోరీలు పట్టుకుంటున్నారు. ఆ స్టోరీలని ఇక్కడ ప్రొడక్షన్ టీమ్ యాక్సెప్ట్ చేస్తోంది. స్టార్మా. యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా కన్నడ యాక్టర్స్‌ని పట్టుకొస్తున్నారు. మేల్ ఆర్ ఫీమేల్ యాక్టర్స్‌ని పట్టుకొస్తున్నారు. సో, దే ఆర్ డూయింగ్ దిస్ అండ్ అలా మెల్లిమెల్లిగా సీరియల్ యాక్టర్స్‌గా వీళ్ళందరూ కూడా తెలుగు టీవీ ప్రేక్షకులకి, లేడీస్‌కి బాగా పరిచయం అవుతున్నారు. సో, వాళ్ళు 'బిగ్ బాస్' షోలోకి వస్తున్నారంటే వాళ్ళ కోసం వీళ్ళు కూడా టీవీల ముందు కూర్చొని చూసే విధంగా చేసుకుంటున్నారు. సో, అలా చేసుకొని మెల్లిమెల్లిగా వాళ్ళని ఇక్కడ తెచ్చుకుంటున్నారు. వీళ్ళు ఇక్కడికొచ్చి నీది అక్కడ ఎందుకు ఉంది? నాది అక్కడ ఆహ్, అది ఉంది. ఇది ఉంది. అది ఇది ఉంది అంటారు ఇక్కడికొచ్చిన తర్వాత. తనూజ ఏ రోజు కూడా పూర్తిగా తెలుగు 100% క్లారిటీగా మాట్లాడదు. ఆయేషా అంతే, తనుజ అంతే. ఇద్దరికిద్దరు అంతేలెండి. మనం ఏం చేస్తాం గానీ. సో, ఇది పాయింట్. ఇది ప్రాబ్లము. సో, దీనివల్ల ఇక్కడ మనకేంటంటే మనకట్లా అనిపిస్తా ఉంటది. బట్ డెఫినిట్‌గా ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. మనం ఏమో అంటే తెలీదబ్బా! ఇప్పుడు ఇదేదో ఒక సీజన్‌తో అయిపోయేది కాదిది. మళ్ళీ నెక్స్ట్ సీజను తెస్తారు. ఆ నెక్స్ట్ సీజను తెస్తారు. మనకి బుద్ధి లేదు. మనం మనం బుద్ధి గాడిదలు కాస్తుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సో, మనం ఇలా ఓట్లేస్తుంటాం కదా! అని చెప్పి వాళ్ళు కూడా అంతే. సేమ్ ఇప్పుడు నడుస్తా ఉంటది. ఈ సీజన్ కూడా తనూజానే విన్నరు. తనూజాని ఆపేది ఎవ్వడు. తనూజ ఓటింగ్ అస్సలు తగ్గేదేలే. అస్సలు లేదు. అది ఎట్లా అది మరి అది చెప్పినా కూడా చాలా మందికి అర్థం కాదు గానీ, దిస్ ఈస్ ద రాడ్ రియాలిటీ. సో, తనూజ విల్ బి ద విన్నర్. ఎండ్ ఆఫ్ ది డే అదే జరుగుతది. కళ్యాణ్ ఈస్ ద రన్నర్. అది కూడా ఫిక్స్ అయిపోండి ఆల్మోస్ట్. ఎందుకంటే, ఈ సీజన్ అంతా రాడ్డే. ఇది బేసిక్‌గా ఇంత మాదిరి ఒక గుణపం. అది. సో, సింపుల్‌గా చెప్పాలంటే, మీమ్ డైలాగ్‌లో చెప్పాలంటే. సో, ఆ ఆ గుణపంలో కూడా
కొద్దో గొప్పో ఏదైనా జనాలకి నచ్చింది అంటే ఆ గుణపం తెల్లగా ఉంది. ఆ తెల్లదనం ఏంటంటే తనూజ. ఆ గుణపం పైన కొంచెం షార్ప్‌గా ఉంది. ఆ షార్ప్‌నెస్ ఏమో కళ్యాణ్. ఆ గుణపాన్ని కసక్కని చెప్పి దించకుండా, కింద నుంచి గాని, ఎనక నుంచి గాని దించకుండా, లైట్‌గా అలా తీసుకొనొచ్చి ఇట్లిట్లా అంటే కితకితలు పెట్టినట్టయ్యి నవ్వొస్తుంది. అట్లా కితకితలు పెట్టేది ఎట్రా అంటే ఇమాన్యుల్ వల్ల. సో, ఈళ్ళు ముగ్గురు ఉన్నారు యాక్చువల్లీ. అంతే. ఆళ్ళ వల్ల నడుస్తోంది. ఏదో ఎంకరేజ్ చేస్తున్నారు. అలా ఎళ్తదంతే. ఆ టాప్ 3 దాకా ఆళ్ళుంటారు. ఆ మిగతా 2 ప్లేస్‌లో ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అలా ఎవరో ఏరుతారులే ఇంకా. ఉండాలి కాబట్టి ఒక ఇద్దరుంటారు టాప్ 5 దాకా. అంతే. ఎవరుంటారు టాప్ 5 దాకా? రీతూ ఉంటదా? ఉండదు. సుమన్ గారు ఉంటారు నాకు తెలిసి. రాము వాళ్ళందరికి ఉన్నాయి. ఛాన్సెస్ ఉన్నాయి. ఏమో చూద్దాం. బట్ వాళ్ళు కూడా అంత మరీ టాప్ 5 డిజర్వింగ్ అయితే కాదు. ఆ సుమన్ గారి ఆట తీరుకి కష్టం. సరే ఎనీహౌ మొత్తానికి అంటే ఆయన మాట తీరుకి ఈజ్ ఎ జెమ్ అనిపిస్తుంటది. బట్ ఆయన ఆట తీరుకి మటుకు కొంచెం ఎక్కడో కాంప్రమైజ్ అవుతాం మనం. ఆయన మధ్య మధ్యలో కొన్నిసార్లు ఆయన వర్తన ప్రూవ్ చేసుకుంటున్నారు. కెప్టెన్ అవుతున్నారు. మళ్ళీ ఆడుతున్నారు. ఫైర్ ఉంటోంది. అన్నీ ఉంటున్నాయి. నామినేషన్స్‌లో గానీ, ఇంకెక్కడైనా గానీ ఏదో ఆయన సైడ్ ఎఫర్ట్స్ ఉంటున్నాయి గానీ, బట్ దేర్ ఈస్ సంథింగ్ ఈజ్ ల్యాకింగ్ అనే ఫీలింగ్ వస్తుంటది. అస్తమానం సుమన్ గారిని చూసినప్పుడల్లా. ఐ డోంట్ నో వై. బేసిక్‌గా పీఆర్ స్టంట్‌ల గురించి మనం ఆడుకుంటే యాక్చువల్‌గా ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది సుమన్ గారి కోసం. ఆయన పీఆర్ చిన్నదే అయ్యుండొచ్చు గానీ, అది చేసినన్ని ఆ పీఆర్ చేసినంత హడావిడి ఇంకెవరు చేయలే. సుమన్ గారి పీఆర్ ఇంకా ఎక్కువ హడావిడి చేసింది తనూజ పీఆర్ కంటే. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి తనూజ పీఆర్ చేస్తున్న హడావిడి ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు మనకు అదే కనబడుతుంది గానీ, యాక్చువల్‌గా అయితే సుమన్ గారి పీఆరే ఎక్కువ హడావిడి చేసింది ఫస్ట్‌లో అయితే. సో, అది విషయం. సో, ఎండ్ ఆఫ్ ది డే ఈ కన్నడ వర్సెస్ తెలుగు అనేది మనం ఎంత తెచ్చినా ఉపయోగం లేదు. ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ కన్నడ వాళ్ళే గెలుస్తారు. తనూజనే గెలుస్తది. కన్నడ కుట్టియం. తెలుగు సీజన్ విన్నర్ అయ్యాం. ఓసారి కుట్టుడు గెలిచాడు. ఈసారి కుట్టి గెలుస్తది. అంతే తేడా. అంతకుమించి ఇంకేం లేదు. సో, అది గైస్. మీకేమనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరస్ మైదరం ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. బై. నెక్స్ట్ వీడియో. బై.